జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. బిఆర్టీయూ, బిఆర్టీయూ, బిఆర్టీయూ. ఈరోజు చాలా సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము హమాలీ కార్మికులం అన్నగారితో మా వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవాలని మన ఉపల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారిని అడిగినప్పుడు తప్పకుండా సీను నీకు నేను టైం ఇప్పిస్తా, అన్న దగ్గరికి పోయి మాట్లాడతా, నీకు నేను టైం ఇప్పించిన తర్వాత పెట్టుకుందుగా అని చెప్పేసి అని అంతే ప్రేమతో నన్ను తీసుకొని పోయి అన్నగారితో మాట్లాడి ఒప్పించి మాకు కేటీఆర్ గారిని తీసుకొచ్చినందుకు మా యూనియన్ పక్షాన శ్రీ బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు మా నియోజకవర్గం తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు కూడా మనకెంతో సహాయ సహకారాలు అందించినందుకు మన యూనియన్ పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా కూడా ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. సంతోషం కదా, బాధలుంటే ఎన్నైనా అనొచ్చు, సంతోషంలో ఉన్నప్పుడు అనలేము. కాబట్టి దాంతోపాటు నాకు ముఖ్యంగా నేను చెప్పాలంటే నేను మల్లపురంలో 1973 ఆగస్టు 5 తారీఖు నేను పుట్టినా. నేను పుట్టేటప్పటికే మా నాయన అమాలీ కార్మికుడు. అప్పటికి మా నాయన కష్టం, మా అమ్మ తెలివి, మల్లపురంలో 10 ఇండ్లు కిరాయికి ఇచ్చే స్టేజ్లో నేనున్నా. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఇండ్లకు మా అమ్మ కిరాయికి పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ఊరి నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని ధైర్యం చెప్పి ఒక పనిలో చూపించి పని పెట్టించి అట్లా మా అమ్మ వాళ్ళని కాపాడుకొని మల్లాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది మా అమ్మ. అట్లా మా నాయన కష్టం, అప్పుడు ఉన్న మా నాయన కష్టంతో మా అమ్మ తెలివితో సంపాదించిన డబ్బుతో నేను దాదాపు 1996 వరకు అత్యంతంగా ఉన్నతంగా సంతోషంగా దర్జాగా వాళ్ళ నాయన పెంపకంలో పెరిగిన కొడుకుని అమలు తిరిగాడని చెప్తా ఉన్నా. దానితో పాటు నేను ఏం బిడ్డ ఇంత హుషారుగా తిరుగుతున్నావు, ఇట్లాగానే ఖర్చు పెడతా ఉన్నావు, ఇంత ఎంజాయ్గా పోతా ఉంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఇన్ని పైసలు ఏడికలు వస్తున్నాయి అనుకుంటున్నావు, పైసా విలువ నీకేమన్నా తెలుసా అని చెప్పి మా నాయన నన్ను గట్టిగా, నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత మందలిచ్చిండు మా నాయనని తలుచుకొని ఆయనకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నాయనా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టినా, ఆ రోజు చెప్పిన పైసా విలువ నాకు తెలియదన్నావా డాడీ, నాకు తెలియకపోవచ్చు, నేను ఖర్చు పెట్టవచ్చు, కానీ అని చెప్పి నేను పోయి సంచులు మోసేందుకు పోతే మా నాయన 3 రోజులు ఏడ్చాడు. నా కొడుకుని ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదా, నా కొడుకు సంచులు మోసేందుకు నేను పెంచిందని నేను అన్నా. అప్పుడు నాకు అర్థమయ్యి, నాయన ఇంత కష్టమా నేను పైసలు సంపాదించుడు, ఈపు కొట్టుకపోగా కాళ్ళు రెక్కలు గుంజంగా నువ్వు రాత్రి పగలు కష్టపడితేనా నేను ఖర్చు పెట్టింది అని చెప్పిన. నాయనా, నీకు నేను నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, కానీ నీ దగ్గర పనిచేసిన నీ ఎంబడి ఉన్న సివిల్ సప్లై అమాలి కార్మికులందరూ కూడా ఒక మంచి కొడుకుని కన్యవాన్ని మెచ్చుకునే విధంగా నీతోటి ఉంటా అని చెప్పి మా నాయన మీద ప్రమాణ కాలం మీద వాడి ప్రమాణం చేసి ఈ వృత్తిని ఎంచుకున్నా.
ఎంచుకున్న కానించి అమాలి కార్మికుల బాగు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణలో కష్టం చేసేవాడు తలెత్తుకొని నిలబడే విధంగా నేను చేస్తా అని కంకణం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా అన్ని రాష్ట్రాలు తిరిగినా వాళ్ళ బాగు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి ఈ సందర్భంగా నా యూనియన్ ఆవిర్భావ దినోత్సవంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గుర్తు చేసుకోవాలి సందర్భం నాకు అది ఆ సందర్భం కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అప్పుడు ఏఐటీసీలో సిఐటిలో నేను పనిచేసిన 12 ఏళ్ళు పనిచేసిన దాంట్లో పనిచేస్తే కూడా ఉలుకు లేదు పలుకు లేదు. రా అంటున్నారు, ఎర్ర జెండా నెత్తిన పెడుతున్నారు, హాయ్ అంటున్నారు, బాయ్ అంటున్నారు, తీరా వస్తే పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇదెక్కడ అన్యాయమయ్యా? మా దగ్గరకు వచ్చి 5 రూపాయలు పెంచి పిచ్చుకొస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ తీసుకొని వచ్చి పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇది మీకు ధర్మమా, ఇది మీకు న్యాయమా అని చెప్పి ఆ యూనియన్ నాయకులతోటి నేను పోరాడినా. కానీ అక్కడ మనకు ఎటువంటి ఫలితం రానప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉంటే నీకు ఇంత పవర్ ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఇంత తెలివి ఉంది, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటే అమ్మాలో ఎప్పటి జీవితంలో కూడా బాగుపడరు అని చెప్పి నా దగ్గరికి నన్ను ఒక 5 గోదాములు జీడిమెట్ల, ఆఫీస్పేట్, కాప్రా, మేడ్చేల్, రామంతాపూర్ 5 గోదాం పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి నువ్వు అధ్యక్షునిగా మాకు నాయకునిగా పనిచేయి, నీకు మేము సపోర్ట్ ఇస్తాం, నీకు ధైర్యంగా ఉంటాం, నీ ఎంటే ఉంటామని చెప్పి వాళ్ళు నాకు మాటిస్తే నేను వాళ్ళ కింద పనిచేయ. నేను చెయ్యాలంటే స్వచ్ఛందంగా యూనియన్ స్థాపిస్తా. యూనియన్ నాయకునిగా నాకేం కావాలో మనకేం కావాలో నేను కమిషనర్ గారు పోరాడతా, మంత్రి గారు పోరాడతా అని చెప్పి స్వచ్ఛందంగా 2008 4/4/08 8వ నెలల రిజిస్ట్రేషన్ చేయించుకొని రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఆ రోజు నుంచి పోరాడితే ఈ రోజు వరకు అమాలి కార్మికులు ఎక్కడ ఉన్నా కాళ్ళ ఎగరేసుకొని ఇవాళ సివిల్ సభలో నిలబడ్డాడు. దీనికి చాలా మందికి నాకు సహాయ సహకారాలు అందించారు. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా గురువార్యులు శ్రీ ఎస్వి శివకుమార్ అన్న గారు మైకు పట్టించిండు, మైకు మాట్లాడడం నేర్పించిండు. అన్న ఇటువంటి అన్న కార్మిక నాయకునిగా కావాలి. రాజకీయంగా నేను వచ్చినప్పుడు మా పెద్దన్న అప్పటికి 2008లో మంచి ఉద్యమం నడుపుతా ఉన్నాడు. కార్మికుల గురించి, నాయకుల గురించి, ఎన్జిఓల గురించి నేను అన్న దగ్గర పోయి అడిగినా, అన్న మాకు కూడా ఉండన్నా నువ్వు అని. కష్టం ఏడుంటే నేను ఆడుంటా తమ్మి, నీ అమ్మట్టు నేను ఉంటా, నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ముందుగా అని చెప్పేసి నాకు మాట ఇచ్చిండు. అన్న కూడా మన యూనియన్ తరఫున అన్న కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంచెలంచెలుగా నేను పోతా ఉంటే నాకు స్ఫూర్తి కేసీఆర్ గారు ఒక్కటే. నేను ప్రతి మాట నా చెవున పెడితే నేను అసలే దాన్ని మర్చిపోను, డేట్లు మర్చిపోను, రోజు మర్చిపోను, మేము పనిచేస్తా. కేసీఆర్ గారు ఒక్కటే మాట, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి, మట్టి పని చేసానికైనా ఇంటోడు ఉండాలి, మనం కొట్లాడి సాధించడానికి మనోడే ఉండాలి అని చెప్పిన స్ఫూర్తి కేసీఆర్ మాట. ఆ మాట పరంగా నేను నిలబడ్డా. ఉద్యమం చేసి ఇంకో మాట కూడా కేసీఆర్ గారు చెప్పారు. ఏంటిది? యుద్ధం మొదలు పెడితే గెలిచేదాకా పోరాడాలి, సచ్చినా పోరాడాలి, బతుకున్నా పోరాడాలి, గెలిపే అంత లక్ష్యం కావాలని స్ఫూర్తి కేసీఆర్ గారు. అట్లాంటి మహాత్ముని మాటలు పెట్టుకొని ఇది కదా తెలంగాణ పౌరుషం, ఇది కదా రోషం, ఇది కదా మాట్లాడే విధానం అని చెప్పి ప్రతి మాట నా చెవునెక్కించుకున్నా. దాంతో పాటు ఆయన అడుగులో అడిగేసి మాటలో మాట పెట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోయి ఈరోజు ఈ విధంగా ఇంతమందిని ఎక్కడ ఉన్నా అమలోలం. ఇక గొప్పగా చెప్పుకోవాలనుకుంటే 2008లో వస్తే 2009లో ₹1 పెరిగింది మాకు కొట్లాడంగా. అప్పుడు ₹5 వచ్చింది. మళ్ళా కొట్లాడితే 2012లో ₹8 అయింది. అప్పుడు తెలంగాణ వచ్చింది జూన్ 2 అయితే అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను అప్పుడున్న మంత్రి ఆర్థిక అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమం చేసిందే, తెలంగాణ సాధించిందే మీ అసలు బడుగు బలహీన వర్గాల కోసం, కష్టం చేసి తల ఎత్తుకునేటట్టు చేయడం కోసం మీ అందరికీ మేము ప్రభుత్వం కష్టపడి కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చినామని మాటిచ్చి దాదాపు కేసీఆర్ గారి సూచనతో
రూపాయలు నా అమాలి రేట్లని 50% మేర జీతాలు పెంచి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 73ల కార్పొరేషన్ ఏర్పడితే తెలంగాణ వచ్చే అంతవరకు అమాలోనికి దక్కింది సిరిప్ 8 రూపాయలు లోడింగ్ అన్లోడింగ్. వచ్చిన 20 రోజుల్లోనే దానికి 50% మేర జీతాలు పెంచి ఇవాళ సొసైటీలో కష్టం చేసుకున్నోనికి ఫలితం దక్కిందంటే కేసీఆర్ గారిది. నేను ఆయన మేము ఎట్లా మరవాలి, ఆయన ఏంది అని చెప్పినాం. ఇట్లా ఆ రోజే కాదు, ఒక్కటే ఏ రోజున కష్టం చేసుకున్న వానికి సరిపోదు అన్నప్పుడు దానికి అనుగుణంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెరగాల్సిందే, నేను పెంచుతా అని చెప్పేసి తూచా తప్పకుండా 2014, 2016, 2018, 2022 వరకు 5 సార్లు ఆమెలోని జీతాలు పెంచి సొసైటీలో తల ఎత్తుకొని చేసిన కేసీఆర్ గారికి మన యూనియన్ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అట్లా అది దాని తర్వాత ప్రభుత్వం రావాలని నేను 2018లో ఇదే టిఆర్ఎస్ భవన్లో మా అమాలలో మీటింగ్ పెట్టి కృతజ్ఞత సభ నిర్వహించి మేము గడప గడప, ఇల్లు ఇల్లు, ఊరు వార, పల్లె పల్లె, జిల్లా జిల్లా మాకు జరిగిన మేలు చెప్పి ఇది మళ్ళా మనం రావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల్లో మేము ఒకలమని చెప్తా ఉన్నా. కానీ మనం మేలు జరిగితే వాళ్ళు ఏం ఆశించిందో తెలియదు, కానీ ఆడ ఎక్కడ దృష్టి పుట్టిందో తెలియదు, కానీ ఎవరు ఏం కన్ను గుట్టిందో తెలియదు, కానీ మనం మాత్రం చిన్నగా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం. దానికి కేటీఆర్ గారు అంటారు, ప్రభుత్వం పోతే పోయింది కానీ మంచోడోడో చెడ్డోడో తెలిసొచ్చిందిరా నాయన అని. అదే మాట మనకుంటుంది. అట్లా కేసీఆర్ గారు అనే కేటీఆర్ నాకు ఇంకో మాట కూడా మళ్ళా కూడా నేను ఇలా బాల్కా సుమాన్ అన్న నేను మనసులో తలుచుకుంటే అన్న మాటలు ఒకటే అంటాడు. ఎన్నిసార్లు అన్నాడు ఆయన పాపం, అరే బంగారం లాగా తయారు చేసిన తెలంగాణ భవిష్యత్తు తరానికి ఇవాళ ఎంతో యావత్ భారతదేశం మెచ్చుకుంటున్నట్టు తయారు చేసిన తెలంగాణ, ఆర్థికంగా నిలదొక్కున్నట్టు చేసిన తెలంగాణ ఈ పిచ్చోని చేత పోతాటుంది, జాగ్రత్త అని చెప్పేసి మీటింగ్లో మనం మొత్తుకున్నాడు బాల్కా సుమన్ అన్న. ఇప్పటికి నేను అది పెట్టుకొని వింటుటా. ఆయన దగ్గర పోవద్దు అంటే వినిపించుకోలే, అది పాయ్. కానీ ఆ బాధ ఇప్పుడు మేము చూస్తున్నాం. కార్మికులుగా, కర్షకులుగా, మహిళలుగా, విద్యార్థులుగా అందరం కూడా దాని గురించి చూస్తున్నాం. మేము ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడితే నాది ఎక్కడ పోతట్టుంది, నా భయం నాకు వచ్చింది. ఇది అలాగే ఈ విధంగా నేను చేసుకొని వస్తే నాకు ఈ పండుగకు, నా ఆవిర్భావ దినోత్సవానికి నా అమాలి కార్మికులు, నేను గతంలో అన్నా, నేను ఒక మాట నేను ఎక్కడ పోయినా నేను అప్పుడు గొప్పగా యూనియన్ ఫామ్ చేయడానికి 96 నుంచి మా అమలు దగ్గర ఒకటి అంటూటి, 10 మంది మేలు కోసం ఒక్కడు చచ్చినా పర్వాలేదు, మీ మేలు కోసం నేను సావడానిక సిద్ధం ఉన్నా అని చెప్పి నేను యూనియన్ స్థాపనకు తిరిగిన. ఆ డైలాగ్ నాకు సింహాద్రి ఎన్టీఆర్కి పెట్టుకురు. అది నాది మా అమలతో మాట్లాడుతున్నప్పుడు వినేది. ఇంకో మీటింగ్లో నేను నా అమలతో మాట్లాడుతున్నా, ఏదైనా కడదాకా పోరాడాలని కేసీఆర్ అన్నారు. మనం నా అమలతో చెప్తా, ఏ కార్యక్రమానికి పోయినా సాగుకు పోతే మట్టేసేంత వరకు అక్కడే ఉండాలి, పెళ్లికి పోతే అచ్చంతలేసేంత వరకు అక్కడే ఉండాలి, సుఖంగా ఉండని ఆశీర్వదించాలి. ఫంక్షన్కి పోయినా సాగుకు పోయినా కాదు, మీటింగ్ పోతే కూడా అంతే శ్రద్ధగా, అంతే జాగ్రత్తగా ఉండాలని నా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని స్పేర్న తీసుకొని నేను చేస్తా ఉన్నా. ఇవాళ వీళ్ళందరూ కూడా అన్న ప్రేమతోటి వీళ్ళందరూ నా మీద, మీ అందరూ నా మీద నమ్మకం పెడితే, మీ అందరూ నాకు బలమైతే, మీరందరూ నాకు బలగమైతే, నా అండ, నా బలం బీఆర్ఎస్ పార్టీ, నా బలం బీఆర్ఎస్ పార్టీ, నాకు అనుబంధం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో సంఘాలను కలుపుకొని నడిపిస్తున్న రాంబాబు అన్న గారు. ఇది మన ఒక్కటే కాదు, ఇట్లా 20 సంఘాలు ఉన్నాయి ఆయనకు. పొద్దుగాలు ఇసే ఏ పాటి అటువంటి అన్న మనకు స్ఫూర్తి, మనకు ధైర్యం. ఇట్లా ఎన్నో 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 మాటలు తీసుకొని వచ్చినాం. కానీ ఈ పండుగకు చాలా స్పెషల్. అన్నగా చెప్పండి, కేటీఆర్ అన్న గారు వచ్చారు. అన్నతో పాటు
మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే లక్ష్మారెడ్డి అన్న ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా సీనునికి ఏదామంటే చెప్పు ఏ అజిరాత్ ఫోన్ చేస్తా అని ఏమంటుండే మన బిఎల్ఆర్ అన్న గారు వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు సీనన్న గురించి చెప్పినాం. ఒక మా కుర్మకుల పెద్ద మా యజ్ఞ మలేశం అన్న గారు వచ్చారు మాకు, నేను కులాన్ని మాకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పెద్దన్న రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారు వచ్చారు. మాకెప్పుడు సోమన్నకు ఆదర్శం, అన్నిట్లలో మాకు ధైర్యం చెప్తుంటాడు. శ్రీను ఏం కాదు ధైర్యం చేయి ముందుకు పో అని మన సోమన్న గారు వచ్చారు. దాంతోపాటు మిగతా ఈ సభ్యులంతా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, అలాగే బీఆర్టీయూ అద్భుతంగా పనిచేస్తున్న నాయకులకు, నా మాట మన్నించి వచ్చిన నా ఇంటి అక్కలకు, చెల్లెళ్లకు, మొత్తం విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చాలా సంతోషం, ఆనందం. ఇక మనకు రావాలే కావాలి అంటే నేను ఒకటే చెప్పినాం, 30 ఏళ్ల నుంచి మనం ఈడున్నాం, 30 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నాం, మనకు రకాలుగా కావాల్సినవి సాధించుకుంటా ఉన్నాం, అన్ని సాధించడం. ఇక సాధించాల్సింది మనం సాధించాల్సింది, మనకు రావాల్సింది, మనకు రావడానికి అడగాల్సింది మన కేసీఆర్ గారికి మనం మళ్ళా ప్రభుత్వంలోకి రావాలి, తెచ్చుకోవాలి, దాని ద్వారా మనం అదృష్టం పరీక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మాకు చాలా కోరికలు ఉంటాయి. కార్మికునికి ఎప్పుడు కడుపు నిండదు, ఎప్పుడు ఆకలే ఉంటుంది ఎంతో కొంత పని చేస్తున్నప్పుడు. దానికి సంబంధించిన అన్ని కూడా నేను అన్నగారికి తోటి చెప్పి నేను మాట్లాడతా. కాబట్టి విధిగా నాతో వచ్చి నాకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, అట్లాగే ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సివిల్ సప్లై అమాలి కార్మిక సోదరులకు, నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే మీకు అండా మీకు దండ, మీతోటే నేను వండుకుంటూ వచ్చిన, నేను చేసిన సేవలు కానీ నేను చేసిన ఫలితం కానీ మీరు ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూస్తుర్రో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే రాదు, మనం తీస్తే ఒక సినిమా అవుతుంది, 2వ చాప్టర్ కూడా తీయొచ్చు మన చరిత్ర రాసుకోవాలనుకుంటే. ఎంత నుంచి ఏడికి వచ్చినాం అనేది మనకు తెలుసు. ఇక్కడి నుంచి కూడా మనం ఏమనుకున్నా కానీ మనకి ఏమైతే కూడా తెలుసు. అయినా మనం ఎక్కడ కూడా ఎవరికేం భయపడేది లేదు. మనకు అన్నలు పెద్దలు అందరూ మనకు అండగా ఉన్నారు. కాబట్టి ఈ సంబరాలకు ఇచ్చేసినటువంటి అందరికీ నేను మన అందరికీ చెప్తా ఉన్నా, వచ్చిన అతిథులకు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు మా సంబరాలలో పాల్పంచుకొని మేమందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సినట్టుగా అన్ని సమకూర్చి అన్నాలు పెట్టినాం. చక్కగా అన్నం తిని మమ్మల్ని ఆశీర్వదించి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇందులో ఏమన్నా నేను వేసుకుంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడే ఉంటా కూడా నన్ను ఇంకోటి కూడా నాకు ఎవరైతే సహకరించారో, నాకు ఇంత కార్యక్రమం చేయడానికి నాకు ఒక 24 గంటలే పట్టిందనా, టోటల్ అరేంజ్మెంట్ చేసిన నా కొడుకు నాకు సొంతం అండగా ఉండి, డాడీ నీకు ఏం కావాలంటే అది 3 రోజుల ఫ్లెక్సీ డిజైన్ చేసి తయారు చేసి అంటించిండు. ఇంకో కొడుకు ఎంతమందినో అంతమందిని బాబాయ్ పంపిని అన్నం వండిచ్చి తయారు పెడతా అన్నాడు. ఇంకో కొడుకు చికెన్ మొత్తం రెడీ చేసుకొని రాత్రి తెల్లారి వరకు తెచ్చిపెట్టిండు. ఇంకో కొడుకు నా సెక్రటరీ అమ్మాలను ఎక్కడికక్కడ పేరు పేరు కలిసి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిండు. అశోక్ అదే జనరల్ సెక్రటరీగా, మనకు బాబు మియాగా, మనకు భీమన్నగా, నాకు రమేష్గా, అక్కడ శ్రవణ్గా, అక్కడ శ్రీనుగా, అంటే వీళ్ళు ఎందరో, అంటే దాదాపు ఈ వారం రోజుల్లో అన్న వస్తున్న ఆత్మకు రంజానగా, ఇట్లా ప్రతి ఒక్కరు మన సాయిలుగా, ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళ అనుకొని వాళ్ళ పండుగ అనుకొని మన పండుగకు, మన సంబరానికి, మన కార్యక్రమానికి బీఆర్టీయూ మన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు వస్తా ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారు, మన గౌరవాద శ్రీనివాస్ గారు వస్తా ఉన్నారు, రాంబాబు గారు వస్తా ఉన్నారు, ఇంకా పెద్దలందరూ వచ్చి మన యొక్క సభని వీక్షిస్తారు. మన సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున అన్ని జిల్లాల వాళ్లకు, నాయకులకు, అందరికి కూడా నన్ను నమ్ముకొని నిలబెట్టిన నా పెద్దలను కూడా మరొకసారి నా మనసులో స్మరిస్తూ వాళ్ళకు పాదాభివందనలు తెలియజేస్తూ, నా పానం ఉన్నంత వరకు నేను ఎవరి సైడ్ అయినా ఎప్పుడు ఆయన మిమ్మల్ని ఇడిచేది లేదు, నేను మీకు ఏ అన్యాయం జరిగినా వదిలేది లేదని చెబుతూ ఒకటే మాట, ఇంకో నా డైలాగ్, మనకు మేలు చేసిన వాణ్ణి కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఏం పెట్టుకొని చూసుకోవాలి? మేలు చేస్తే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, కీడు చేస్తే కండ్లలో పెట్టుకొని చూసుకోవాలి. కీడు చేస్తే కండ్లలో పెట్టుకొని చూసుకోవాలి, కాచుకొని ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో అప్పుడే దాని సంగతి చూపించాలని చెప్పి మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.